హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము గచ్చిబౌలిలో ఉన్న అంతేరా రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఫైనల్లీ ఈ రోజు వెళ్ళామన్నమాట. అండ్ ఈ రెస్టారెంట్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ఇలా 3 రీజియన్స్లోని ఫేమస్ డిషెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మేమైతే హాలిడే రోజు వచ్చామన్నమాట. అందుకనే కావచ్చు చాలా మంది జనం ఉన్నారు. అసలు రెస్టారెంట్ మొత్తం ఫిల్ అయ్యింది. అండ్ వెయిటింగ్లో కూడా చాలామంది ఉన్నారనమాట. సో అందుకనే వెయిటింగ్లో ఉన్న వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫుల్గా జనం వచ్చారు. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మాకు అందరికి కూడా చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి చూసేయండి అంబియన్స్ ఎలా ఉందో. సో ఇక్కడ కింద మాత్రమే కాకుండా పైన కూడా డైనింగ్ ఉందన్నమాట. సో పైకి వచ్చానమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. అంబియన్స్ అయితే ఎంత బాగుందో. పైన అయితే ఓన్లీ ఇండోర్ సిట్టింగ్ కాకుండా అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉంది. ఒకసారి అవుట్డోర్ సిట్టింగ్ కూడా చూసేద్దాము. చాలా బాగుంది. ఇక్కడ కూడా అసలు ఎంత బాగుందో అసలు. అండ్ ఉయ్యాల కూడా ఉందన్నమాట. అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఒకసారి చూసేయండి. అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చేసింది ఈ రెస్టారెంట్ది. అండ్ ఇది అనమాట మెన్యూ. అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి మెన్యూలో. అయితే ఒకసారి మీరు కూడా అన్ని ఐటమ్స్ చూసేయండి. మేమైతే అన్ని చూసేసిన తర్వాత స్టార్టర్స్లో వచ్చేసి ఆలు పన్నీర్ టిక్కీ ఆర్డర్ చేసాము. చాలా కొత్తగా ఉంది కదా. పన్నీర్ టిక్కీ తిన్నాము, ఆలు టిక్కీ తిన్నాము, కానీ ఇదైతే రెండు కలిపి. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆలు పన్నీర్ టిక్కీది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆలు పన్నీర్ టిక్కా. ఇంకా మా ఫ్రెండ్స్కి ఎలా అనిపించిందో అడిగేద్దాం. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసామన్నమాట. ఇదైతే నాకు అంతగా ఏం నచ్చలేదు. ఉత్తి పన్నీర్ తింటున్నట్టుందన్నమాట. అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం పన్నీర్ బటర్ మసాలాది. నెక్స్ట్ బిర్యానీస్లో వచ్చేసి పచ్చిమిర్చి పన్నీర్ బిర్యానీ అండ్ ఇంకొకటి అయితే మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేసామన్నమాట. ఎంత స్పైసీగా ఉందంటే చాలా చాలా స్పైసీగా ఉంది. బట్ టేస్టీగా ఉండే అనమాట. కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నా కనుక టేస్టీగా అనిపించింది. నెక్స్ట్ అయితే మష్రూమ్ బిర్యానీ ట్రై చేసామన్నమాట. యాక్చువల్గా అయితే పెద్దగా ఏం నచ్చదు మష్రూమ్ బిర్యానీ. బట్ ఒకసారి కొత్తగా ట్రై చేద్దాం, ఎప్పుడు పన్నీర్ బిర్యానీయే కదా అని అనేసి ఆర్డర్ చేసాము. అండ్ ఫస్ట్ అయితే నీహా ట్రై చేసిందనమాట ఆ బిర్యానీ. అన్నీ ఏరేసింది, మొత్తం ఏరేసి ఓన్లీ రైస్ తిన్నది. దానికైతే అస్సలు నచ్చలేదు ఆ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ మాత్రం. అండ్ నా గురించి చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మరీ అంత బ్యాడ్ ఏం లేదు. ఓకే ఉండే. సో అలా ఇక మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. అన్ని ఐటమ్స్ కూడా నాట్ బ్యాడ్ అనిపించింది. చాలా బాగుండే స్టార్టర్స్ మాత్రం. అండ్ బిర్యానీస్లో కూడా ఒక బిర్యానీ బాగుంది, ఒక బిర్యానీ యావరేజ్ ఉండే అనమాట. సో ఇక ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది కాబట్టి ఫుల్గా ఫొటోస్ అయితే దిగామన్నమాట. మేము వచ్చే టైంకి ఎంత రష్ ఉండేనో, మేము వెళ్ళే టైంకి అసలు ఎవ్వరు లేరు రెస్టారెంట్లో. సో మంచిగా ఇలా ఖాళీగా ఉంది కాబట్టి ఫుల్గా ఫొటోస్ దిగాము. నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్ నుంచి డైరెక్ట్గా పోలార్ బియర్ వెళ్ళామన్నమాట. కొంచెం అలా డిజర్ట్ ఏమన్నా తినాలనేసి ఐస్ క్రీమ్స్ తిందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అక్కడ డిజర్ట్స్ తినకుండా ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్స్ తిన్నాము. మేమైతే గడ్బడ్ ఐస్ క్రీమ్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రౌనీ ఫజ్ ఆర్డర్ చేసాము. గడ్బడ్ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.